బంధాలకు సంబంధాలకు విలువలు లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి చేసిన ఘోరాలు ఇప్పుడు సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయి. కూతురిని కూడా భార్యలాగే చూసి బంధాలను మర్చిపోయి కొందరు వ్యక్తులు మూర్ఖంగా ఆలోచించి భార్యావర్సలు లేకుండా అన్యాయానికి పాల్పడుతున్నారు. ఇక ఆదిలాబాద్లో జరిగిన నేను చెప్పే ఈ ఘటన గురించి వింటే గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తండ్రి ఇలా చేస్తాడని విరక్తి చెందక మానదు. ఇక వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్లోని ఎంకోలి అనే గ్రామంలో రాజు అనే అతను ఒక కిరాణా కొట్టును మెయింటైన్ చేసి వాటి నుంచి వచ్చిన డబ్బులను దాచుకుంటూ బాగా సంపాదించేవాడు. ఇక ఈ క్రమంలోనే ఇతని తల్లి ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామానికి చెందిన అమ్ములు అనే అమ్మాయితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక కొడుకు ఒక కూతురు కూడా జన్మించారు. ఇక అలానే బాగానే సాగుతున్నప్పుడు రాజుకి కోరికలు ఎక్కువడంతో రోజుకు 3 నుంచి 4 సార్లు వాళ్ళ భార్యతో శృంగారంలో పాల్గొంటూ ఆమెను టార్చర్ పెడుతుండేవాడు. ఇక అమ్ములు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఆమెను రక్తం వచ్చేలా కొట్టి తన కోరికలన్నీ తీర్చుకునేవాడు. మొదట్లో ఇతని తల్లి ఇతనికి నచ్చజెప్పినా కూడా ఎప్పుడైతే ఆమె మరణించిందో ఇక రాజు ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయాయి. ఇక ఇదిలా ఉంటే పెళ్ళై 10 ఏళ్ళు గడిచినా తన భర్త బిహేవియర్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో అమ్ములు తన 10 ఏళ్ల కొడుకుని 4 ఏళ్ల అమ్మాయిని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టగా రాజు అమ్ములు కాలు పట్టుకుని క్షమాపణ కోరడంతో పిల్లల కోసం మళ్ళీ అమ్ములు తిరిగి ఇంటికి రావడం జరిగింది. ఇక అలా కొద్ది రోజుల తర్వాత రాజు రాత్రి అయితే అమ్ములను రోజుకి 3 నుండి 4 సార్లు తనతో శృంగారం చేయమని బలవంతం చేయమనడంతో భర్త తనని ఒక ఆటబొమ్మలాగా చూసినాడని విరక్తి చెందిన అమ్ములు రాజు ఇంట్లో లేని సమయంలో ఎవరికి చెప్పకుండా పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయి తనకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న రాజు అమ్ములు ఇంటికి వెళ్ళగా అమ్ములు బాధను అర్థం చేసుకున్న తన పుట్టింటి వాళ్ళు రాజుని కొట్టి తిట్టి మళ్ళీ ఇటువైపు రావద్దని చెప్పి పంపించేశారు. దీంతో వేరే దారి లేక రాజు వేశ్యల దగ్గరికి కూడా వెళ్తుండేవాడు. కానీ పిసినారి అయిన రాజు తరచూ వేశ్యలకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక రెండో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. అందుకు తనకు తెలిసిన బ్రోకర్ని సంప్రదించగా అతను కొన్ని రోజులు టైం తీసుకుని అమ్మాయిని వెతికే పనిలో పడ్డాడు. అలా మధ్యలో తన భార్యని ఇంటికి తేవాలని ప్రయత్నించగా ఆమె మాత్రం అతనికి విడాకుల పత్రాన్ని పంపించింది. ఇక ఇదిలా ఉంటే ఒకరోజు పెళ్ళిళ్ళ బ్రోకర్ రాజుకి ఫోన్ చేసి 30 ఏళ్ల జ్యోతి అనే అమ్మాయి ఉందని, కానీ ఆమెకి అప్పటికే పెళ్ళయి తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని, అంతేకాకుండా 11 ఏళ్ల కూతురు కూడా ఉందని చెప్పడంతో తన కోరిక తీర్చడానికి అమ్మాయి అయితే చాలనుకున్న రాజు అదంతా పట్టించుకోకుండా వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు. అలా ఒక గుడిలో వీళ్ళిద్దరు సింపుల్ గా పెళ్లి చేసుకుని రాజు తన భార్య జ్యోతిను అలాగే తన కూతురు గౌరిని తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇదిలా ఉంటే జ్యోతికి కూడా రాజు లాగానే లైంగిక వాంఛలు ఎక్కువ ఉండడంతో వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. ఇక రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం మొదటి భార్య అమ్ములకి తెలిసినా తను పట్టించుకోకుండా నరకం నుంచి తప్పించుకున్నంత సంతోషంగా అయితే ఫీల్ అయింది. అలా ఒక ఏడాది పాటు జ్యోతి రాజుల సంసారం కూడా బాగానే సాగి జ్యోతి ప్రెగ్నెంట్ అవడంతో రాజు జ్యోతిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇక జ్యోతి కూతురు గౌరీ కూడా 8వ తరగతి చదువుతుండేది. ఇక ఇదిలా ఉంటే 8వ నెలలో జ్యోతికి ఉన్నట్టుండి కడుపు నొప్పి రావడం, అందుకు తోడు రక్తస్రావం కూడా ఎక్కువ అవడంతో పాటు రాజు ఆమెని ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ఇక అలా చెక్ చేసిన డాక్టర్లు బిడ్డ కడుపులోనే మరణించిందని, ఇమీడియట్ గా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదం అని చెప్పడంతో రాజు ఇమీడియట్ గా ఆపరేషన్ చేయమని చెప్పడం జరిగింది. కానీ అప్పటికీ జ్యోతికి రక్తస్రావం ఎక్కువ అవడంతో బిడ్డతో పాటు ఆమె కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో రాజు మళ్ళీ వంట రావడమే కాకుండా జ్యోతి కూతురు గౌరీ బాధ్యతలన్నీ రాజు మీదనే పడ్డాయి. ఇక 6 నెలలు గడవగా రాజుకు మళ్ళీ తోడి కావాలనిపించి బ్రోకర్ని పిలిచి అడగక అప్పటికే 2 పెళ్లిళ్ళు అయిన రాజుకి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇక ఈ క్రమంలోనే గౌరీ పెద్ద మనిషి అవడం, అందుకు కావాల్సిన ఫంక్షన్ ని కూడా రాజు గ్రాండ్ గా చేయడం జరిగింది. అలా ఒక రోజు రాజు మిత్రులతో కలిసి మద్యం తీసుకుంటూ తనకెవరూ పిల్లనివ్వడం లేదని, రోజు వేశ్యల దగ్గరికి పిల్లాల్సి వస్తుందని బాధపడుతూ చెప్పడంతో అందుకే తన స్నేహితుడు శ్రీను రాజుతో ఇలా అన్నాడు: గౌరీ తన కూతురు లాంటిదే కానీ సొంత కూతురు కాదని, ఇప్పుడు ఆమెకి 15 ఏళ్ళు కాబట్టి ఇంకో 3 ఏళ్ళు ఆగితే తనని నువ్వే పెళ్లి చేసుకోవచ్చని చెప్పడంతో మొదట్లో రాజు శ్రీనుని తిట్టినా ఇంటికి వెళ్ళాక గౌరీని తీక్షణంగా గమనించడంతో తను పోషిస్తున్న అమ్మాయి మీదే తనకి హక్కుంటుందని శ్రీను చెప్పినట్టే గౌరీని తానే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీంతో రాజు గౌరీకి కావాల్సిన వస్తువులన్నీ ఇమీడియట్ గా కొనిసి తనకి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఇక గౌరీ కూడా రాజు తన సొంత తండ్రిలాగే భావించి దగ్గరవుతూ వచ్చింది. ఇక ఈ సమయంలోనే రాజుకి రాత్రి అయితే కోరికలు ఎక్కువ అవడం, వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం సతమతం అవుతూ ఉండేవాడు. దీంతో రాజు ఒక ప్లాన్ వేసి గౌరీని పెళ్ళైతే 3 ఏళ్ల తర్వాత చేసుకోవచ్చు కానీ ఫస్ట్ నైట్ మాత్రం ముందే చేసుకోవాలని, అది కూడా ఆమెను బలవంతం చేయకుండా తనే తన దగ్గరికి ఆశతో రప్పించుకోవాలని అనుకున్నాడు. అందుకోసం కొన్ని నీలి చిత్రాలను పెన్ డ్రైవ్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసి టీవీ ఆన్ చేయగానే ఆ వీడియోలు ప్లే అయ్యేలా అరేంజ్ చేశాడు. ఇక అలా హోంవర్క్ పూర్తి చేసుకుని హాల్లోకి వచ్చిన గౌరీ టీవీని ఆన్ చేయక అందులో నీలి చిత్రాలు ప్లే అవడంతో భయపడి కట్టేసింది. కానీ రాజు మాత్రం వెనకడుగు వేయకుండా నీలి
నీలి చిత్రాలతో గౌరీని రెచ్చగొడితే తన పని ఈజీ అవుతుందని ఎవరికి డౌట్ రాదనుకున్నాడు. అలా మరుసటి రోజు గౌరీ గేమ్స్ ఆడేందుకు రాజు ఫోన్ తీసుకోగా అందులో కూడా వాడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఉండడంతో గౌరీకి వాటిని చూడడంలో కొంచెం ఇంట్రెస్ట్ అయితే మొదలైంది. ఇంకా అలా రాజు కావాలని తన మొబైల్ ఇంట్లో వదిలి వెళ్ళడం, అతను వెళ్ళగానే గౌరీ నీలి చిత్రాలను చూసి నిదానంగా వాటికి ఎడిట్ అయింది. ఇంకా అలా ఒకసారి రాజు గౌరీ ఆ వీడియో చూస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఏం చేస్తున్నా గౌరీ ఇలాంటివన్నీ చూడకూడదని చెప్పిన అప్పటికే వాటికి ఎడిట్ అయిన గౌరీ రోజు రోజుకి ఆ వీడియోస్ని ఎక్కువగా చూడడం మొదలుపెట్టింది. అలా ఒక నెల పాటు గౌరీని ఆ వీడియోస్కి ఎడిట్ చేసిన రాజు ఒక రోజు రాత్రి ఆ ఇంట్లో కరెంటు పోగా గౌరీ భయమేస్తుంది అని చెప్పడంతో అందుకు రాజు తన రూమ్లోకి వచ్చి పడుకోమని చెప్పగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్న గౌరీ రాజు రూమ్లోకి వెళ్ళింది. అలా రాజు గౌరీకి ఆ వీడియోలో చూపించి రెచ్చగొట్టి ఆమెపై లైంగిక దౌర్జన్యం చేసి తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. అప్పటి నుంచి రాజు రోజు గౌరీతో లైంగిక సుఖాన్ని పొందుతూ ఉండేవాడు. అలా ఒక ఏడాది వరకు వీళ్ళ సంబంధం కొనసాగింది. ఇక ఈ క్రమంలోనే రాజు ఎలాంటి సేఫ్టీ ఉపయోగించకపోవడంతో గౌరీ ప్రెగ్నెంట్ అయింది. అలాగే గౌరీ పొట్ట పెద్దదవుతూ ఉండడంతో జంక్ ఫుడ్ తినడం వల్లే అలా పెరుగుతుందని రాజు అనుకున్నాడు. ఇంకా గౌరీకి తన మీద అవగాహన లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఇక తర్వాత రాజు గౌరీతో స్కూల్ మానిపించి ఇంట్లో ఉండే పనులన్నీ చూసుకోమని చెప్పేవాడు. ఇదిలా ఉంటే గౌరీ స్కూల్ టీచర్ ఒకసారి గౌరీని చూసి తన స్కూల్కి రాకపోయినా పర్లేదు కానీ 10వ తరగతి ఎగ్జామ్ రాయమని చెప్పడానికి గౌరీ ఇంటికి వెళ్ళడం జరిగింది. అలా టీచర్ గౌరీ పట్ట ముందుకు రావడం చూసి కంగారు పడి తన పీరియడ్స్ గురించి అడగక అందుకు గౌరీ తనకు 4 నెలల నుంచి పీరియడ్స్ రావట్లేదని నిదానంగా వస్తాయని నవ్వుతూ చెప్పడంతో టీచర్ తనకు తెలిసిన డాక్టర్తో చెక్ చేయించింది. అలా చెక్ చేసిన డాక్టర్లు గౌరీ 4 నెలల ప్రెగ్నెంట్ అని చెప్పడంతో టీచర్కి ఆకాశం తల మీద వచ్చి పడినట్టు అయింది. ఇక తన గర్భానికి ఎవరు కారణమని అడగగా గౌరీ ఏమీ చెప్పకపోవడంతో టీచర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయక పోలీసులు గౌరీని విచారించడం మొదలుపెట్టారు. అలా రాజు ప్రతిరోజు రాత్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అంతేకాకుండా నీలి చిత్రాలు కూడా చూపించబడని చెప్పడంతో సిచ్యువేషన్ అర్థం చేసుకున్న పోలీసులు రాజుని కస్టడీలోకి తీసుకుని అతనికి మెడికల్ టెస్ట్ చేయించక గౌరీ మీద రాజు బలవంతం చేసి గర్భవతి చేశారని కన్ఫర్మ్ అయింది. దీంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రాజుని కోర్టులో సబ్మిట్ చేయక కోర్టు రాజుకి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఇక ఇదిలా ఉంటే గౌరీని కస్టడీలోకి తీసుకున్న టీచర్ గౌరీకి అబార్షన్ చేపించి మళ్ళీ ఆమెని స్కూల్లో జాయిన్ చేయించుకుంది. ఇప్పుడు ఈ వీడియోలో తప్పెవరిదని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.